హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అయితే ఈ రోజు కూడా మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం, ఐపీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి, ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మాక్ టెస్ట్లుగా చేసి అప్లోడ్ చేసాం. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా అప్లోడ్ చేసాం. For much better preparation, all of you must and should be visit this website. Okay students, ఇది previous papers లో ఇచ్చినటువంటి most important MCET bit. To produce dispersion without deviation, a thin prism of angle 15 degrees made of glass of refractive index 1.45 is combined. సో ఇక్కడ డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్ అంటున్నారు కాబట్టి ఇక్కడ డీవియేషన్ జరగకూడదు. అంటే డెల్టా ఈక్వల్ టు 0 అయినట్టే కదా, అంటే డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 2 అవుతుంది కదా. మనం ఇంతకుముందు లాంగ్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో డెల్టా ఈక్వల్ టు ఏమవ్వాలి? 0. సో డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 2 అవ్వాలి. ఇక్కడ థిన్ ప్రిజం, యాంగిల్ ఆఫ్ ప్రిజం ఎంత ఇచ్చాడు? 15 degrees ఇచ్చారు. మేడ్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.45. అంటే ఇక్కడ 2 ప్రిజమ్స్ కాంబినేషన్ లో ఉన్నాయి. కంబైన్డ్ అన్నాడు కదా, కాంబినేషన్ లో ఉన్నాయంటే ఒక ప్రిజం కి ఆపోజిట్ గా ఇంకొక ప్రిజం ని కలుపుతారు. అంటే ఫస్ట్ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేమో μ1 అనుకుంటాం, సెకండ్ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని μ2 అనుకుంటాం. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ ప్రిజం కి మనం μ1 ఈక్వల్ టు 1.45 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలానే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ ప్రిజం కేమో μ2 ఈక్వల్ టు 1.75 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఒకసారి గమనించండి, ద రిఫ్రాక్టివ్ యాంగిల్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ యాంగిల్స్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే డెల్టా 1 ఈక్వల్ టు ఏమవుతుంది? డెల్టా 2 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ సెకండ్ ప్రిజం. సెకండ్ ప్రిజం యొక్క యాంగిల్ ఎంత అన్నారు అంటే A2 ఫైండ్ అవుట్ చేయాలి. A1 వాడు ఇచ్చాడు 15 degrees వాడు ఇచ్చాడు ఇక్కడ. సో A1 ఈక్వల్ టు ఎంత? 15 degrees. సో సెకండ్ ప్రిజం యొక్క యాంగిల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నాం కదా, ఇప్పుడు ఫార్ములా రాసేద్దాం. సో A1 ఇంటూ μ1 మైనస్ 1 ఈక్వల్ టు A2 ఇంటూ μ2 మైనస్ 1. అంతే, సింపుల్. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మీకు ప్రిజం నుంచి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతూ ఉంటాడు. దీనిలో ప్రిజం నుంచి ఇంతకంటే ఎక్కువ డీప్ గా వెళ్ళడం. సో ఇక్కడ A1 అంటే ఎంత? 15 degrees ఇంటూ μ1 అంటే ఎంత? 1.45 మైనస్ 1 ఈక్వల్ టు A2 ఇంటూ μ2 అంటే 1.75 మైనస్ 1. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే A2 ఈక్వల్ టు 9 degrees వస్తుంది. అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ కి యాంగిల్ ఆఫ్ సెకండ్ ప్రిజం ఎంత వచ్చింది? 9 degrees వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలా సార్లు అడిగాడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.